తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజమండ్రి కేంద్ర కార్యాలయం దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆగస్టు 1 వరకు ఆయన ఇక్కడ రిమాండ్లో ఉండబోతున్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటుగా ఈరోజు ములాఖాతులో మాజీ ఎంపీ భరత్, అలాగే మాజీ హోమ్ మినిస్టర్ తానే కొంత కూడా లోపలికి వెళ్ళి ములాఖాతులో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా ఇదే సెంట్రల్ జైల్లో 53 రోజులు పెట్టిన నేపథ్యంలో అప్పుడు ఎంత ఒక హై టెన్షన్ వాతావరణం పరిస్థితులు అప్పుడు కనిపించాయి. అవే పరిస్థితులు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైతే ఆ ములాఖాత్కి ఉందో వాళ్ళు మాత్రమే లోపలికి పంపించారు. మిగతా వైసీపీ మాజీ లీడర్లు అందరూ కూడా సెంట్రల్ జైల్ గేట్ బయటనే వాళ్ళని ఆపేసి ఎవరికైతే ములాఖాత్ ఉందో వాళ్ళని మాత్రమే పంపించిన పరిస్థితి. అయితే ఈ ఏసీబీ కోర్టుకి నిన్న మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కొన్ని అభ్యర్థులను చేశారు. అవన్నీ కూడా వాటికి ఓకే చెప్తూ అక్కడి నుంచి ఆర్డర్స్ అన్నీ కూడా సెంట్రల్ జైలుకి వస్తే వీళ్ళందరూ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఆ ఆదేశాలను అయితే పాటించిన పరిస్థితి. అంటే స్పెషల్ ఒక అటెండెంట్ పెట్టు రోజుకి ఇంటి నుంచి ఒకసారి భోజనం వస్తే, అలాగే మంచం, ఆయన కావాల్సిన పిల్లో, దాంతోపాటుగా ఒక టీవీ, చైరు, పెన్ను, పేపర్లు, మినరల్ వాటర్. అంటే ఈ మినరల్ వాటర్కి, ఫుడ్కి సంబంధించి, పేపర్స్, స్టేషనరీకి సంబంధించి ఖర్చులు ఆయన భరించేలాగా కూడా కోర్టు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గతంలో కూడా చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన తనయులు లోకేష్ ఇక్కడే కోతవేట దూరంలోనే ఒక క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆయనకు ఆహారం అందించడం కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి అంటే మానిటరింగ్ చేసిన పరిస్థితులు అప్పుడు చూసాం. మొన్న ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళ నాన్నగారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నేరుగా హైదరాబాద్ నుంచి రావడం, ఎక్కడ ఫ్రెష్ కూడా అవ్వకుండా డైరెక్ట్గా మిథున్ రెడ్డికి కలవడానికి ములాఖాతులో భాగంగా లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఒకసారి ఆసక్తికరంగా వైసీపీ శ్రేణుల్ని కూడా వ్యక్తం చేస్తున్న, అంటే ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఇంకా రకరకాల డిబేట్లు ఖచ్చితంగా. అంటే అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని వసతులు ఇచ్చారా, కేవలం మిథున్ రెడ్డికి ఎందుకు ఇప్పుడు ఎన్ని వసతులు ఇస్తున్నారు అని కూడా చాలా మంది డిబేట్స్ జరుగుతుంటే దానికి రకరకాల విశ్లేషణలు రకరకాలుగా చేస్తున్న పరిస్థితి. అయితే మిథున్ రెడ్డి కోరిక మేరకు, ఎందుకంటే స్టాటస్కి అనుగుణంగా ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా కోర్టు ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే రాజమండ్రిలో మాత్రం మొత్తం ఇక్కడ దగ్గరలోనే రామకృష్ణ మఠం ఉంటుంది. దాని వెనకాల ఒక గెస్ట్ హౌస్ లాంటి తీసుకున్న ఒక విల్లా తీసుకున్నారు. ఆ విల్లా నుంచే ఆయనకు ఆహారం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా అదే విల్లాలో స్టే చేస్తూ అక్కడి నుంచి మానిటరింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ములాఖాత్ అయిపోయిన తర్వాత నేరుగా ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారనే సమాచారం అయితే సుమన్ దగ్గర. 10% గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.